అందరి కష్టాలు వేరు, వాళ్ళ కష్టాలు వేరు. అన్ని స్కూళ్లు వేరు, వాళ్ళ స్కూల్ వేరు. కోటి తిప్పలు కూటి కోసమే అన్నారు పెద్దలు. కానీ చదువు కోసం 1,00,000 పాటలు పడుతున్నారు కొంతమంది పిల్లలు. సిటీలోనే ఉన్న ఓ స్కూల్లో 10 ఏళ్లుగా ఇదే సమస్య ఉంది. అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకే అరలో 70 మంది విద్యార్థులు. వీళ్ళందరికీ చదువు చెప్పేది మాత్రం ఒక్కరే టీచర్. ఇది వినేందుకు విడ్డూరంగా ఉన్నా మాత్రం ఇక్కడ కొనసాగుతుంది. అదేంటో, అది ఎలా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాపం పసిపిల్లలు 4 ముక్కలు చదువు నేర్చుకుందామంటే ఇలా కష్టాలు పడాల్సిన పరిస్థితి. ఇది క్లాస్ రూమా, ఖాళీ టైంలో సరదాగా ఆడుకుంటున్నారా అన్నది అర్థం కాదు. ఏ పక్కన ఏ క్లాస్ వాళ్ళున్నారో, ఏ టీచర్ ఎవరికి పాఠం చెబుతున్నారో కూడా తెలీదు. ఎందుకంటే వీళ్ళందరికీ ఇదొక్కటే చదువు నేర్పే సరస్వతి నిలయం. ఈ నిలయం కూడా గవర్నమెంట్ ఇచ్చింది కాదు, పక్కనే కమ్యూనిటీ హాలోళ్ళు వీళ్ల మీద జాలిపడి ఇచ్చిన ఆలయం. సింపుల్ గా ఇళ్ల చదువు గురించి చదువుకుంటే ఇదో స్కూలు. ఈ ఒక్క రూమే 5 క్లాసులకి బడి. ఏ క్లాస్ వాళ్ళకి పాఠాలు చెబితే అప్పటికి ఆ క్లాస్ వాళ్ళకి ఆ క్లాస్ రూమ్ అన్నమాట. మిగతా టైంలో యాజ్ యూజువల్ ఇదేదో వనభోజనాలకి వెళ్ళినట్లు కంబైన్డ్ స్టడీస్ లాంటిదన్నమాట. కాకపోతే రెగ్యులర్ గా కంబైన్డ్ స్టడీసే వీళ్ళకి. మామూలుగా కంబైన్డ్ స్టడీ అంటే ఒకే క్లాస్ వాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ అలా కాదు. బడంతా ఎప్పుడూ కంబైన్డ్ స్టడీనే అన్నమాట. చదువుకునేటప్పుడు క్లాస్ రూమ్, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు డైనింగ్ హాల్, స్కూల్లో ఏదైనా సెలబ్రేషన్ జరిగితే ఫంక్షన్ హాల్, వేరే ఏదైనా అరేంజ్మెంట్ చేస్తే హాలిడే. వీళ్లలో ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా సరే అందరికీ ఒకటే వాష్రూమ్. క్యూ పద్ధతి తప్పదు మరి, సిగ్గుపడితే కూడా కుదరదు మరి. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న స్కూల్ ఎక్కడుందో తెలుసుకోవాలని మామూలుగా ఎవ్వరికైనా అనిపిస్తుంది కదా. అందుకే చెబుతున్నాం, ఈ స్కూలు సిటీలోని కంటోన్మెంట్ ఏరియాలో ఉంది. ఏఓసీ గేట్ దగ్గరలో గాంధీనగర్లోని గవర్నమెంట్ యూపీఎస్ స్కూల్ ఇది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. కమ్యూనిటీ హాల్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఆ రోజు సెలవే పిల్లలకి. ఈ స్కూల్ ఇవాల్టి నుంచి నడుస్తున్నది కాదు. 2005 నుంచి వీళ్లంతా ఇలా వెరైటీగా చదివేస్తున్నారు. ఎడం చెవితో ఒక పాఠం, కుడి చెవితో ఒక పాఠం వినాల్సిన పరిస్థితి. ఇటు పక్కనో బోర్డు, అటు పక్కనో బోర్డు. ఆ కంటికి ఓ బోర్డు కనిపిస్తే ఈ కంటికి ఇంకో బోర్డు కనిపిస్తుంది. కంటిని కంట్రోల్లో ఉంచుకుని ఒకే వైపు ఫోకస్ చేసి చూడాలి. లేదంటే పక్క క్లాస్ వాళ్ళు పాఠాన్ని పుస్తకంపై ఎక్కించుకునే ఛాన్స్ ఉంది. ఈ స్కూల్లో టీచర్ మాకు చదువు చెప్తుంటే వేరే క్లాస్ వాళ్ళు అల్లరి చేస్తున్నారు. మాకు ఇబ్బందిగా ఉన్నది. టీచర్ వాళ్ళు చెప్తుంటే వేరే క్లాస్ వాళ్ళు ఒర్రుతున్నారు. అర్థం కావట్లేదు. ఒకటే రూమ్ ఉండడం వల్ల చదువుకోనికి మస్తు కష్టం అవుతుంది. మాకు ఎవరైనా సాయం చేయండి. నేను 6 సంవత్సరాలు అయింది సార్ చేయబట్టి ఇక్కడ. నేను బాత్రూమ్ కడుగుతుంటే పిల్లలు 10 మంది వచ్చి లైన్లో నిలబడతారు. ఒకరినక ఒకరు పోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు టీచర్ ఒకటే టీచర్ అయిపోయింది. ఒక టీచరు ఎక్కడ పోతుంది ఏం కథ. పిల్లలకు అదే, టీచర్కు అదే. ఇన్ని ఒక్కటే రూమ్లో ఇదంతా ఊరుస్తుంది సారు. ఎన్ని సంవత్సరాల నుండి మేము కూడా పోరాడినాం, ఇది కట్టియాలని. ఎవరు పట్టించుకుంటలేరు. విద్యార్థులే కాదు, టీచర్లది కూడా అదే గోస. ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తెలియడం లేదంటున్నారు. ఒకరిని కాన్సన్ట్రేట్ చేస్తే వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఈ ఒక్క రూమ్లో మాకు ఇది ఉన్నది ఒకటే రూమ్ సార్. ఈ ఒక్క రూమ్లో 5 క్లాసులు కండక్ట్ చేయాలంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేము. 3rd క్లాస్ 4th క్లాస్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. టీచర్ కూడా 1st క్లాస్కి 2nd క్లాస్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు హయ్యర్ క్లాసెస్ వల్ల వాళ్ళకి ఇబ్బంది జరగడం వల్ల చెప్పేది ఏంటో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అది మెయిన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఒకే క్లాస్ రూమ్ అయ్యేటప్పటికి కమ్యూనిటీ హాల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఆ రూమ్ ఇవ్వడానికి వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. అధికారులు మాత్రం ఈ స్కూల్ కి ఎలాగైనా ఓ బిల్డింగ్ కట్టించాలని చాలా కష్టపడుతున్నామంటున్నారు. 10 ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్న తాము ఎలాగైనా త్వరలోనే పూర్తి చేస్తామని చెబుతున్నారు. వాళ్ళకి పర్మనెంట్ బిల్డింగ్ ఉంటే బాగుంటుంది. ఆ విషయం మేము మా హయ్యర్ అథారిటీ డిఓ గారికి లెటర్ రూపంలో అట్లాగే పంపించడం జరిగింది. మాకు 5 సైట్స్ అలాట్ అయినాయి, అంటే స్కూల్ బిల్డింగ్ కోసం అని. ఆ 5 సైట్లలో అన్నీ కూడా కోర్టు కేసు ఉండడం వల్ల కొద్దిగా డిలే అవుతుంది. అవన్నీ కూడా క్లియర్ అయితే ఆ స్కూల్కి పర్మనెంట్ బిల్డింగ్ వచ్చే అవకాశం ఉంది. మా దగ్గర ఒక స్కూల్ ఎంజీ నగర్ స్కూల్ కమ్యూనిటీ హాల్, మారట్పల్లి కమ్యూనిటీ హాల్లో
రన్ అవుతుంది. ఒకరికి పాఠం చెప్తుంటే ఇంకో పిల్లలు డిస్టర్బ్ అయిపోయి క్లాస్లో లేచి అటు నడవటం ఇటు నడవటం, టీచర్ మెయింటైన్ చేయడానికి కూడా చాలా కష్టం అయిపోతుంది ఆ పిల్లల్ని. అందుకని మేము ప్రపోజల్ పెట్టాము. స్కూల్ నుంచి ఆర్వీఎం వాళ్ళకు కూడా రాసి ఇవ్వటం జరిగింది. ఆ హెచ్ఎం తర్వాత ఉన్న టీచర్లు మా ద్వారా పంపించడం జరిగింది. దానికి డిఓ గారు స్పందించి మొన్న ఆ స్కూల్ పైన కమ్యూనిటీ హాల్లో ఆ లోకల్ పీపుల్తో మాట్లాడి, కమిటీ పీపుల్తో మాట్లాడి పైన 2 గదులు వేయించి టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేస్తామన్నట్టుగా మాట్లాడారు. సో లోకల్ పీపుల్ దానికి ఒప్పుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఇది ఈ పిల్లల చదువుల కష్టం. దశాబ్ద కాలంగా తీరని సమస్య ఇకనైనా తీరుతుందని, తమకి ఓ బడి దొరుకుతుందని ఆశపడుతున్నారు. వాళ్ళకి చదువుకోవాలని ఉంటుంది కదా మరి. సో చూశారు కదా, ఇది ఇక్కడి పరిస్థితి. మొత్తానికి ఇక్కడే చదవడం, ఇక్కడే తినడం. ఇదిగో చూడండి, ఇక్కడే తింటున్నారు, మనకు విజువల్స్లో చూడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చదివేలా చదువుకోవాలని అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు. ఇప్పటికైనా సరే మాకు ఈ సమస్యలకు పరిష్కారం చూపించండి అని వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.